ఏమైంది వైదేహికి? ఏమవుతుందనా నీ బిడ్డకి? ఇంతమంది ఆశీర్వాదం ఉంది, పైగా పళ్ళరసం మంచిది. అసలెందుకు వద్దంటున్నావే? ఒక కార్యక్రమం అన్నాక కొన్ని సాంప్రదాయాలు పద్ధతులు ఉంటాయి, అవన్నీ పాటించాలి కదా. అమ్మా నువ్వాగరా. నా కోడలు కొడుకు నీకోసం ఇన్ని ఏర్పాట్లు చేసి ఇంతమందిని పిలిస్తే వాళ్ళకిచ్చే గౌరవం ఇదేనా? ఉత్త పుణ్యానికే నీకిష్టం లేదనుకుంటే ఏమనుకోవాలి? మనవడు తాగిస్తాడు, మాట్లాడకుండా తాగు. ఇవ్వు మనవడా. కొద్ది నానమ్మా. నాకిష్టం లేకపోయినా తాగేస్తాను, కానీ నా బిడ్డకిష్టం లేదు. నీ బిడ్డకిష్టం లేకపోవడం ఏంటమ్మా? ఏం మాట్లాడుతున్నావే? పిచ్చిగాని పట్టిందా? నీ బిడ్డేమన్నా కడుపులో నుంచి వద్దని చెప్పిందా? బిడ్డకి ఇష్టం లేదని చెప్తున్నావు? చెప్పిందంటే మీరు నమ్మరు నానమ్మా, కానీ నాకు చెప్పినట్టు అనిపించింది. వైదేహి, ఏంటి కలని పట్టుకుని? తల్లి బిడ్డల అనుబంధం అంతే బావా. కలైనా నిజమైనా అనుభూతి ఒకటే ఉంటుంది. నా బిడ్డ వద్దనంది, వద్దు అంతే. అయితే ఇది కళ. కళని పట్టుకుని ఎంత హడావిడి చేస్తున్నావు? అయ్యో, చెప్తే అర్థం కావడం లేదా? కలే కావచ్చు నానమ్మా, కానీ నా బిడ్డ మొదటిసారి నన్ను అడిగింది, కాదని ఎలా అనగలను? ఇది ఆరెంజ్ జ్యూస్. కలలో నా బిడ్డ వద్దంది కూడా ఈ ఆరెంజ్ జ్యూసే. లేదు, ఎవరి సందడిలో వాళ్ళున్నారు. సరే తీసుకోండి. అయ్యో, అరవద్దు. ఈ తేలు వైదేహిని ఒక్క కాటేస్తే చాలు, కడుపులో బిడ్డ పైకి పోతుంది. ఎలాగైనా ఈ తేలు వైదేహిని కుట్టేలా చేయాలి. కుట్టించటం పెద్ద పని కాదమ్మాయి. దీనొక చెంబులో వేసి అందులో వైదేహి చెయ్యి పెట్టిస్తే మొక్కలు ఊడిపోయేలా కుట్టేస్తుంది. కానీ ఇది కుడితే కడుపు కరిగిపోతుందంటావా? బిడ్డని కరిగించడానికి కరెంట్ షాక్ సరిపోతుంది కదా బామ్మ. కరెంటు షాకా? అప్పుడు తేలెందుకు? తేలు కుట్టిన మంట తగ్గాలంటే కరెంట్ షాక్ ఇవ్వాలి బామ్మ, లేకపోతే ఆ నొప్పి భరించడం కష్టం. అప్పుడు ఆటోమేటిక్ గా కడుపు పోతుంది. ఈ మాత్రం దానికి తేలెందుకు? నేరుగా కరెంట్ షాక్ ఇస్తే సరిపోతుంది కదమ్మాయి. అలా చేస్తే కావాలని చేసినట్టు దొరికిపోయే అవకాశం ఉంటుంది బామ్మగారు. అదే తేలిని వదిలితే సహజంగా కుట్టినట్టుంటుంది. తర్వాతిచ్చే కరెంట్ షాక్ తేలు కాటికిచ్చినట్టు అవుతుంది, కానీ రిజల్ట్ మాత్రం బిడ్డ పోతుంది. అర్థమైందా బామ్మ? అర్థమైందమ్మాయి. పుట్టి నీళ్లు మెట్టి నీళ్లు అదే అయినా
పెరిగింది మాత్రం ఇక్కడే, నా చేతుల మీదనే కదా. నీ పురుడు కూడా ఇక్కడే, నా చేతుల మీదుగాని పోయిస్తాను మనవరాలా. అది ఇంట్లో అడుగు పెట్టగానే దానికి నా చేతుల మీదుగా పురుడు పోస్తానని మాటిచ్చాను. పిచ్చిది నమ్మేసింది, మారిపోయాననుకుంటోంది. ఏంటే చూసుకోవా? ఇది నీ అసలు రూపం నానమ్మా. దీని అసలు రూపం బయటపడుతుంది. అదే నెల తప్పి ఉన్నావు, కాస్త చూసుకుని జాగ్రత్తగా ఉండాలి కదా మనవరాలా. పైగా ఊరిమిళ నీ తోటికోడలు కాదు, మనింటికొచ్చిన అతిథి. జాగ్రత్తగా చూసుకోవాలి కదా. అవునానమ్మా, అతిథి అంటే అతిథి సత్కారం చేయాలి, కానీ నేనే చూసుకోలేదు. పొరపాటైపోయిందక్క. అమ్మా, అక్కని బాత్రూమ్ దగ్గరికి తీసుకెళ్లి చూపించు. రామా, పదమ్మా, పద పద. అతిథి సత్కారం కావాలా అక్క నీకు? నీ జీవితంలో మర్చిపోలేని సత్కారం ఇస్తా చూడు. నానమ్మ తేలెక్కడ పెట్టింది? అమ్మా కాస్త ఓర్చుకో అమ్మా. ఊర్మిళ కాస్త ఓర్చుకోమ్మా. అక్క, తగ్గిందా? తగ్గలేదా? ఆ తేలితో నాకు కుట్టిద్దామని తీసుకొచ్చింది. తిరిగి అదే బ్యాగ్లో వేసేశాను. ఎవడు చేసిన దానికి వాడు అనుభవించాలి కదా. నువ్వు మారవదినా, ఇంతకంటే ఎక్కువ షాక్ ఇవ్వాలి నీకు. వదినా, ఇప్పుడు ఎలా ఉంది? ఇంకా తగ్గలేదా? వైదేహి, ఇంకా తగ్గలేదట. కరెంట్ షాక్ పెట్టు. సరే బావా. నా బిడ్డని చంపాలని చూస్తావా? చావే, చావు. నా బిడ్డని చంపాలని చూస్తావా? అమ్మా అమ్మా, తట్టుకోమ్మా. నాన్న, స్విచ్ ఆఫ్ అవ్వడం లేదు నాన్న. బావా, ఇప్పుడెలా? అయ్యయ్యో, ఇప్పుడెలా వైదేహి? ఇప్పుడు మనం వదిన ఎలా కాపాడుకోవాలి? అయ్యో అయ్యో, అక్క చచ్చిపోయేలా ఉంది. ఇది కూడా రావట్లేదు. ఇప్పుడెలా? అయ్యో, షాక్ కొడుతుంది. మామయ్య గారు, మీరు కూడా దగ్గరికి రాకండి. అయ్యో, తప్పుకోండి. నాన్న, నువ్వు తప్పుకో. ఒక్క విషయం గుర్తుపెట్టుకోక,
నా బిడ్డకి ఎవరు హాని తలపెట్టాలని చూసినా దానికి 10 తిరిగిస్తాను. ఇప్పుడు నీకిచ్చినట్టు. దీనికి ఎవ్వరూ మినహాయింపు కాదు. ఎవ్వరికైనా ఇలాగే తిరిగిచ్చేస్తాను. నన్ను ఎన్ని రకాలుగా కష్టపెట్టాలో పెట్టావు, భరించాను. కానీ నా బిడ్డ జోలికొస్తే మాత్రం సహించను. నాకన్నా నా భర్త కన్నా నా కడుపులోని బిడ్డే నాకు ముఖ్యం. దాని జోలికొస్తే అది ఎవ్వరైనా సరే క్షమించను. ఏం చేస్తానో నాకే తెలీదు. ఏంటి వార్నింగ్ ఇస్తున్నావా? అవును, వార్నింగే ఇస్తున్నాను. తేడా వస్తే ప్రాణాలు తీసేస్తాను. చంపను, పరే గేమ్ ఖేలుంగా. ఇందులో ఒకే ఒక్క బుల్లెట్ ఉంది, కానీ అది ఎక్కడ ఉందో మేరకు భీ నహీ మాలూమ్. ఒకసారి వీడి నెత్తికి పెట్టి ఫైర్ చేస్తా, మరొకసారి హవా మే ఫైర్ కరుంగా. గాల్లోకి బుల్లెట్ పేలితే వీడికి తెలీదు అని అర్థం. అబద్ధం చెప్పినందుకు పోతాడు. తర్వాత నగలెలా రాబట్టాలో మేరకు మాలూమ్. లెట్స్ స్టార్ట్ ది గేమ్. बहुत चालाक है, तुमको मालूम क्या रे? ఆట గురించి చెప్పగానే చచ్చినోడివి బతికినావు. నాకు తెలీదు, నన్ను వదిలేయండి. వదిలేస్తా. బుల్లెట్ ఒక్కసారి నిజానికి అబద్ధానికి. వద్దు. నువ్వు తెలియదని చెప్తున్నావు కదా, ఆ నిజానికి. బౌదోర్, ఇంకా లాభం లేదు. షూట్ చేయి. ఎక్కడ ఉంది టాబ్లెట్? అయ్యో, చెప్పాను కదా ఊర్మిళ, నీ కోపానికి భయపడి ఎక్కడో దాక్కుని ఉంటుంది. వెళ్తారా లేదా? వెళ్ళకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. అమ్మా, వెళ్ళండి. పాప పరిహారం మొదలవుతున్నట్టుంది ఊర్మిళ. ఇంకా ముందు ముందు ఇలాంటివి ఎన్ని భరించాల్సి వస్తుందో. ఆ టాబ్లెట్ ఎక్కడ పోయిందో?
2 రోజుల నుంచి వాలి ఫోన్ రాలేదు. దేవాంశుని కలుస్తారన్న టైం దగ్గర పడుతుంది. వాలి లేకుండా నేనొక్కదాన్ని దేవాంశుని కలిసి ఆ సంపదనంతా తీసుకోగలనా? శాంత శాంత అమ్మా శాంత, చూడమ్మా. కౌసల్య, మంచినీళ్ళు తీసుకురా. అందరినీ గుర్తుపడుతోందంటే వైశాలిని చంపిన వాళ్ళని కూడా గుర్తుపట్టేస్తుంది కదా. తనని చంపడానికి కూడా ప్రయత్నించాడని చెప్పేస్తుందేమో. అమ్మా శాంత, ఏమైంది రాజా? మనల్ని గుర్తుపట్టినందుకు సంతోషించాలా, మళ్ళీ ఇలా జరిగినందుకు బాధపడాలా? శాంత, చూడమ్మా, మాట్లాడమ్మా. శాంత, అమ్మా శాంత. అత్తయ్యకి ఏం కాదు నానమ్మా. వైశాలిని తన ముందే పొడవడం చూసింది కదా, అది గుర్తొచ్చినప్పుడల్లా వైదేహీనే చనిపోయిందనుకొని షాక్కి గురై స్పృహ కోల్పోతుంది. అవునమ్మా, ముందు ఈ విషయం వైద్యుడికి చెప్పాలి. ప్రకృతి వైద్యశాలకు ఫోన్ చేయమ్మా. ఊర్మిళ, ఫోన్ ఇలా ఇవ్వు. శాంత, శాంత, అమ్మా శాంత. శాంత, హలో, నేను ఇందుమతిని మాట్లాడుతున్నాను. చెప్పండమ్మా. మీరిచ్చిన మందులు మా బిడ్డకు బాగా పనిచేసాయి. చాలా కాలం తర్వాత మొదటిసారి మమ్మల్ని గుర్తుపట్టింది. కాని ఇంతలోనే స్పృహ కోల్పోయింది. అవునా? అవును. తన కళ్ల ముందే తన బిడ్డలా ఉండే ఇంకో అమ్మాయిని ఎవరో చంపేశారు. అది తన బిడ్డే అనుకుని గుర్తొచ్చినప్పుడల్లా ఆందోళన చెంది స్పృహ కోల్పోతోంది. భయపడకండి, ఆవిడ పూర్తిగా మామూలు మనిషి కావడానికి ఇంకా ఎంతో సమయం లేదు. కానీ బిడ్డ బతికే ఉన్నా పోయిందని భయపడుతోంది. ఆ భయం ఎలా దూరం చెయ్యాలో తెలియడం లేదు. అన్నీ దూరం అవుతాయి. ముందు తన బిడ్డని తన కళ్ళ ముందుకు తీసుకురండి. తనని చూపించాక వీలైనంత త్వరగా వైద్యశాలకు తీసుకురండి. తనకి త్వరగా వైద్యం చేయాలి. అలాగేనండి, వెంటనే తీసుకొస్తాం. అమ్మా, ఏమంటున్నారమ్మా? శాంత స్పృహలోకి వచ్చేసరికి వైదేహిని చూపించమంటున్నారు. తర్వాత వైద్యశాలకు తీసుకురమ్మంటున్నారు. అయితే ముందు దేవాంష్కి ఫోన్ చేసి వైదేహిని తీసుకురమ్మని చెప్పాలతయ్య. అలాగే. మనవడా చెప్పిందు. నువ్వు వైదేహి వెంటనే బయలుదేరి ఇంటికి రావాలి మనవడా. ఏమైంది ఇందు? ఎందుకు వెంటనే రమ్మంటున్నావు? ఏదో కంగారులో ఉన్నావేంటి? ఏమైంది? కంగారు పడాల్సింది ఏమీ లేదు మనవడా. శాంతాదేవి నన్ను అమ్మా అని పిలిచింది. మీ నాన్నని గుర్తుపట్టిందిరా. వన్ సెకండ్ ఇందు, ఇంకొకసారి చెప్పు. మీ నాన్నని గుర్తుపట్టిందిరా. నిజమా అమ్మమ్మా? అవును మనవరాలా. బావా, అమ్మకి నయమైపోయింది. ఇప్పుడే అనుకున్నాం కదా అమ్మకి నయమైతే బాగుంటుందని. నయమైపోయింది బావా. అన్ని మంచి సకనాలే. ఇక మన బాధలన్నీ తీరిపోయినట్టే. తీరిపోయినట్టే మనవరాలా. కానీ ఏమైందమ్మమ్మా? మమ్మల్ని అందర్నీ బాగానే గుర్తుపడుతుంది కాని అప్పుడు కళ్ళ ముందు వైదేహిని చంపేశారు కదా, అది గుర్తు తెచ్చుకుని వైదేహిని చంపేశారంటూ స్పృహ తప్పి పడిపోతుంది. అవునా? అవును. మళ్లీ స్పృహలోకి తెచ్చినా మళ్లీ వైదేహిని చంపేశారని ఏడుస్తూ స్పృహ కోల్పోతోంది. ఊర్మిళ ఫోన్ చేస్తుందండి. హలో. హలో అత్తయ్య, ఎక్కడున్నారు? వాలి ఎక్కడున్నాడు? వాలినా? అవునత్తయ్య, ఇప్పుడు తన బండారం బయటపడేలా ఉంది. శాంతాదేవి మామూలు మనిషి కాబోతుందత్తయ్య. కొంచెం కొంచెంగా మనుషుల్ని గుర్తుపడుతుంది. ఆఖరి ట్రీట్మెంట్ కోసం ప్రకృతి వైద్యశాలకి తీసుకెళ్లారు. పూర్తిగా నయమై అన్ని గుర్తొచ్చి వైశాలిని చంపింది, శాంత పిన్నిని చంపబోయింది వాలిని అని చెప్పింది అనుకో. వాలి చాప్టర్ క్లోజ్ అవుతుంది. అక్కడ ఆల్రెడీ వాడి పరిస్థితి అలాగే ఉంది. బయటకు వచ్చిన వాడి పరిస్థితి అలాగే ఉంటుందంటే ఇప్పుడు ఏం చేయాలి? వాలికేం కాకూడదంటే శాంతాదేవి నోరు తెరవకూడదత్తయ్య. ఏదో ఒకటి చేద్దామంటే వాలి ఎక్కడికి వెళ్లిపోయాడో తెలియడం లేదు. మీకేమైనా తెలుసా అత్తయ్య? తెలుసని చెప్తే వాలి అక్కడ ఏ పరిస్థితుల్లో ఉన్నాడో చెప్పడంతో పాటు ఎందుకున్నాడో చెప్పాల్సి వస్తుంది. ఆ దేవుడి నగల గురించి
తరతరాలుగా వస్తున్న సంపద గురించి చెప్పాల్సి వస్తుంది. చెప్పను. చెప్పండి అత్తయ్య, మీ దగ్గరకే వస్తున్నానని బయలుదేరాడు, వచ్చాడా? రాలేదమ్మా. మరి ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు అంటే ఏం చెప్పను. వాడెక్కడున్నాడో నీకు తెలీదు, నాకు తెలీదు. అంటే ఏదో ఆపదలో ఉన్నాడనేగా. వాలి వల్ల ఎవరికైనా ప్రమాదం ఉంటుంది గాని వాలికేం ప్రమాదం ఉండదత్తయ్యా. కాలం కలిసి రాకపోతే ఏవైనా జరుగుతుందమ్మా. నీ ఫోను తీయడం లేదు, నా ఫోను తీయడం లేదు అంటే వాడు మామూలుగా అయితే లేనట్టేగా. సరే, అక్కడ సంగతి ఏంటో నువ్వే చూడు. ఈలోగా వాలి ఎక్కడున్నాడో నేను తెలుసుకుంటాను. సరే అత్తయ్య. అయినా నా కొడుకు గురించి శాంత ఏం చెప్తే ఏంటి? వాడు ప్రాణాలతో ఉండాలి కదా. ముందు వాడిని కాపాడుకోవాలి, తరువాత శాంత గురించి ఆలోచించాలి. వైదేహి రాకూడదమ్మా. ఓహో, నా వైదేహి నా దగ్గరే ఉండాలి. వదిలితే వాడు చంపేస్తాడు. నాకేం కాదమ్మా, బావున్నాడని చెప్పాను కదా. అయినా నేను వచ్చేస్తే నా బొజ్జుల పాపాయిని ఎవరు చూసుకుంటారు? పాపాయి కోసవా? అయితే సరే. దేవాంశ్, వైదేహి జాగ్రత్త. రామ్మా. నిజమేంటో బయటపడే వరకు జాగ్రత్తగా ఉండు నాన్న. వైదేహి, జాగ్రత్తగా ఉండమ్మా. అలాగే నాన్న. మీరు తిరిగొచ్చేసరికి సమస్యలన్నీ తీరిపోతాయి. ధైర్యంగా వెళ్ళిరండి నాన్న. అవును మావయ్య, దేవుడి ఆభరణాలు దొరుకుతాయి, గుళ్ళో పూజలు మొదలవుతాయి, సమస్యలన్నీ తొలగిపోతాయి. నీ నోటి చాలం వల్ల అదే జరిగితే అంతకన్నా సంతోషం ఏముందమ్మా? ఏంటి రాజా? ఏం లేదిందు, మంచి రోజులు రాబోతున్నాయి అని చెప్తున్నా. నా కూతురికి నయమై తిరిగి ఇంటికొస్తే మంచి రోజులు మొదలైనట్టే మనవడా. అప్పుడు మాకు చెడ్డ రోజులు మొదలవుతాయి. ఏమండి, టైం అవుతోంది, మీరు బయలుదేరండి. వెళ్ళొస్తాను కౌసల్య, వెళ్ళొస్తానన్నా. అలాగే నాన్న. వైదేహి, జాగ్రత్తమ్మా. అలాగే మావయ్య. కౌసల్య, వెళ్ళొస్తాను. రాజా, ఏమండి? ఏంటండి అలా చూస్తున్నారు? ఏం లేదు కౌసల్య, అందరూ జాగ్రత్తగా ఉండండి. ఇంట్లో ఉండేవాళ్ళం, మాకేంటి రాజా? నువ్వే శాంతని జాగ్రత్తగా తీసుకువెళ్ళి తీసుకురా. అలాగేనమ్మా. ఇప్పుడు వెళ్ళడం అవసరమా బామ్మగారు? మావయ్య గారు కాలు జారి పడబోయారు. నాకెందుకో అపశకునంలా అనిపిస్తోంది. ఏదో చెప్పు స్లిప్ అయింది, దానికే అపశకునం అంటావేంటమ్మా? అయినా నువ్వెప్పటినుంచి శకునాలు నమ్ముతున్నావు? కర్మ కాలితే దేన్నైనా నమ్మాలి, ఇలా కూడా ఆపడం కుదరలేదు. వెళ్ళొస్తాను దేవాంశ్. సరే నాన్న. అమ్మా వైదేహి, జాగ్రత్తమ్మా. అలాగే మావయ్య. వెళ్ళొస్తాను కౌసల్య, జాగ్రత్త. సరి చేసుకో. చూసుకోలేదు అత్తయ్య, వెళ్ళి సరి చేసుకొస్తాను. సోది చెబుతానమ్మ సోది, జరిగింది చెబుతాను, జరగబోయేది చెబుతాను. సోది చెబుతానమ్మ సోది, జరిగింది చెబుతాను, జరగబోయేది చెబుతా. సోది చెబుతానమ్మ సోది,
జరిగింది చెబుతాను జరగబోయేది చెబుతాను సోది చెబుతానమ్మ సోది. మబ్బులు ముసురుకొస్తున్నాయే తల్లి. లక్ష్మమ్మ, ఆ సోదామెకు భిక్షమిచ్చి పంపించు. దీపం కొండెక్కబోతోందే తల్లి. చీకట్లు కమ్ముకుంటున్నాయే తల్లి. ఇంటి దీపం కొండెక్కబోతోందే తల్లి. సోది చెబుతానమ్మ సోది. ఉన్నది ఉన్నట్టు చెబుతాను, లేనిది లేనట్టు చెబుతాను. ప్రమాదం పెనుభూతంలా వస్తాందే తల్లి. పానాల్ని పట్టుకుపోతాదే తల్లి. సోది చెబుతానమ్మ సోది. ఆపమ్మ నీ సోదిగోలా. ఇంటికొచ్చి ఏదేదో మాట్లాడతావేంటి? నేను పలికేటి మాటలు కావే తల్లి. కంచి కామాక్షి పలికించే మాటలు, మధుర మీనాక్షి పలికించే మాటలు, సాక్షాత్తు ఆ కాశీ విశాలాక్షే పలికిస్తున్నాదే తల్లి. చెప్పేది అక్షరాల జరుగుతాదే తల్లి. అసుర సంధ్య వేళ వచ్చి అపశకున మాటలు మాట్లాడతావేంటమ్మా? అసుర సంధ్య వేళ కాబట్టే అపశకునాలు చెప్పటానికి వచ్చినానే తల్లి. జాగ్రత్త పడితే జీవితం ఉంటాది, లేకుంటే బతికే తెల్లారిపోతాదే తల్లి. ఇప్పుడిప్పుడే కష్టాలన్నీ పోయి సంతోషంగా ఉన్నాం అనుకుంటే అర్థం లేకుండా ఏదేదో మాట్లాడతావేంటమ్మా? ఇది అమ్మ పలుకే తల్లి, అర్థం లేని పలుకు కాదు. ఇల్లు దాటిన పాణం ఇంటికి చేరుతాదో లేదో. ఆ ముసలాడు వచ్చాడు కదా, వాడిని కాసేపు ఆడుకో. నువ్వు వెళ్ళా. స్వాహా స్వాహా స్వాహా. బావగారు, బావగారు. వాలి ఎక్కడమ్మా? వాడికేం కాలేదు కదా? అసలు ఆ దొంగలు దొరికారా? దొరికారా చెప్పు స్వాహా. నేనిక్కడే ఉన్నా ముసలోడా. స్వాహ, వీడు నీ దగ్గరుంటే అంటే ఇదంతా మీరు? అవును, మేమే బావగారు. ఈ నగలు లేకపోతే శాపం తొలగిపోదని, నా వంశం నాశనం అయిపోతుందని, నా కుటుంబం మొత్తం కలవరపడుతుంటే మీరు మీ దగ్గరే నగలు పెట్టుకుని ఇంత నాటకం ఆడతారా? అవును పెదనాన్న, ఎంతసేపని మీరు పాలిస్తుంటే మేము పాటిస్తూ ఉంటాం చెప్పండి. మాకు కావాలి కదా. దుర్మార్గుడా, నీ మనసులో ఇంత స్వార్థం పెట్టుకుని అమాయకుళ్ళ మా ముందు తిరిగావా? ఇదెవరో మనకి కావలసిన వాళ్ల పని అని దేవాంశ్ పదే పదే చెప్తే ఎవరా అని ఆలోచించానే గాని నువ్వే అని గుర్తించలేకపోయానురా. ఇప్పుడే దేవాంశ్ ఫోన్ చేసి స్వాహ, మమ్మల్ని వదిలే స్వాహ, మా అన్నయ్యను వదిలే స్వాహ. మనమంతా ఒకే కుటుంబం కదా స్వాహ. ఆస్తంతా మీరు తింటుంటే మేం బయట బిచ్చగడలా ఉండాలా? స్వాహ, వద్దు, నా మాట విను. వద్దు. రే వాలి, చెప్పరా. రే
మీ అత్తయ్యరా. స్వాహ, నా చెల్లెలేం చేయొద్దు. వద్దు స్వాహ. శాంతనేం చేయొద్దు. నీకు ఆడబిడ్డ స్వాహ. ఏం చేయొద్దు స్వాహ. ఇన్ని రోజులు నా కొడుకుని నీ దగ్గర పెట్టుకొని నీ మోచేతి నీళ్లు తాగించావు. ఇప్పుడు నీ చెల్లెలి కోసం మా ముందు మోకరిల్లు. కూర్చుంటాను. వైదేహిని చంపేసింది వాడే. నా చెల్లి ఇప్పుడిప్పుడే అందరినీ గుర్తుపడుతుంది స్వాహ. జీవితంలో తనకి సుఖమే లేదు. వదిలే స్వాహ. నన్ను గుర్తుపట్టకపోయుంటే ఇంకో 4 రోజులుండేదేమో. గొంతు పగిలితే చంపేస్తా. దేవాంశ్, ఇది లాక్ చేసింది. దేవాంశ్, ఒకవేళ ఇందులో ఎవరైనా ఉన్నారేమో. లోపలుంటే బయట నుంచి ఎవరు తాళం వేస్తారు? ఎందుకైనా మంచిది ఇందులో కూడా చూద్దామా? దేవాంశ్, నీ గొంతు పగిలిందో దీన్ని చంపేస్తా. తాళం పగలకూడదాం. రాయమన దొరుకుతుందేమో చూడు మహేంద్ర. మహేంద్ర, వాడిక్కడ లేడు. ఇంకొక మాట బయటకొచ్చిందంటే దీన్ని చంపేస్తాను. నోరు మూసుకోనండు. నోరు మూసుకో. అరవద్దు. ట్రాకర్ మూవ్ అవుతుంది. బయటే ఉంది. అమ్మా, ఒకసారి వాడికి ఫోన్ చేయి. వెళ్ళిపోయారా? లేదు బాబు, ఇక్కడే ఉన్నారు. ఇప్పుడప్పుడే వెళ్ళేలా కనిపించడం లేదు. మీరే ఏదో ఒకటి చేసి పంపించాలి. సరే, వాడిని ఎలాగోలా నేను పంపిస్తాను. నేను చూసుకుంటానా? వదిలేరా. వదిలేస్తా పెదరన్నా. ఒక పని చేయి, ఇప్పుడు మీ ఫోన్ నుంచి దేవాంశికి ఫోన్ చేయండి. ఆగరా, ఆగు, చేస్తా.
చెప్పేదనన్నా మరి. కాకపోతే ఏమీ జరగనట్టు మాట్లాడాలి. ఇందాక అలా మాట్లాడారేంటి? మిమ్మల్ని ఎవరు కిడ్నాప్ చేశారు అని అడుగుతాడు. అయ్యో, నేను ఏ ఫోను చేయలేదే, నా గొంతులో ఎవరో మాట్లాడినట్టున్నారు, ఇలాంటి కాల్స్ పట్టించుకోవద్దు అని చెప్పండి. ఎక్కడ ఉన్నారని అడిగితే శ్రీశైలం రోడ్లో ఉన్నామని చెప్పండి. చెప్పను. నేనేం చెప్పినా నువ్వు మమ్మల్ని వదలవని అర్థమైపోయింది. నేను చెప్పనురా. చెప్పవా పెదనాన్న? చెప్పవా? చెప్పను. చెప్పవా? చెప్పవా? రేయ్ వాలి, వదిలేరా వాలి. రేయ్ రేయ్ వాలి, చెప్తాన్రా వాలి, చెప్తాన్రా. చెప్పు మరి. చెప్తాన్రా, చెప్పు. చెప్తాన్రా. నా చెల్లిని ఏం చేయకురా. చెప్తా.